వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన కౌలు రైతులను నమోదు చేయకపోవడం, పరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం వాస్తవ సాగుదారులకే పరిహారం అని ప్రకటిస్తున్నా గానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతుండడం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఈ క్రాప్ నమోదు కూడా భూ యజమానులకే జరుగుతుందని తెలిపారు. సక్రమంగా పరిహారం అందకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే సదస్సుకు కౌలు రైతులు హాజరు కావాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టానికి తగినట్లుగా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వడం లేదు. నష్టపరిహారం పెంచి ఇవ్వాలని చెప్పి మేము ఈ కౌలు రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే నష్టపరిహారం రాయటంలో కూడా చాలామందికి రాయలేదు. ఉదాహరణకు కొన్ని గ్రామాలే మునిగిపోయినాయి. నేలపాడు గ్రామం ఉంది ఈ మండలంలో, గ్రామం అంతా మునిగిపోయింది. కానీ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. బ్యాంకులో చాలా కొద్ది మందికే పడినాయి, ఇంకా పడలేదు. కొంతమంది సెలెక్ట్ చేయాలి, అసలు నష్టపరిహారం రాసినట్టుగా నష్టపోయినట్టుగా కూడా నమోదు చేయాలి. ఇది చాలా తీవ్ర అన్యాయం. ఎందుకంటే ఒక గ్రామంలో అన్నీ మునిగిపోయినాక ఇక కొంతమందిని అట్లా నష్టపరిహారం రాయకుండా ఉండటం అంటే తీవ్ర అన్యాయం చేసినట్లని మేము భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కౌలు రైతుల పేరుతో ఈరోజు నష్టపరిహారం రాయట్లా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నతాధికారులు కానీ అంతా కూడా మేము కౌలు రైతులకే నష్టపరిహారం రాస్తాం, కార్డుతో ఈ క్రాప్తో సంబంధం లేదని చెప్పారు. కానీ కింద స్థాయిలో అలా జరగట్లా. ఈరోజు భూ యజమానులు భూస్వాముల ఖాతాల్లోనే నష్టపరిహారం పడతా ఉంది. వాస్తవ సాగుదారులైనటువంటి కౌలు రైతుల యొక్క ఖాతాల్లో నష్టపరిహారం పడట్లేదు, వాళ్ళకి నష్టపరిహారం రాయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసామిరెడ్డి మాట్లాడుతూ, వరికి 30,000 పెట్టుబడి పెట్టి నష్టపోతే 10,000 రూపాయలు, లక్షన్నర పెట్టుబడి పెట్టిన పసుపు, కంద, తమలపాకు, అరటి తోటలకు 14,000 ప్రకటించి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని అన్నారు. దీనిని 25,000 వాణిజ్య పంటలకు, 50,000 నుండి 1,00,000 రూపాయలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం 20,000 వెంటనే ఇవ్వాలని కోరారు. 30-31 సెప్టెంబర్ 1-2 తేదీల్లో కృష్ణానదికి వరదలు, భారీ వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వేసిన పంట వరి చాలా చోట్ల గింజలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాగే పసుపు, కంద, అరటి ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా రైతుకి దక్కని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వరికి 10,000 రూపాయలు, అట్లాగే కంద, పసుపుకి 14,000 రూపాయలు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 1 ఎకరం వరి పంటకి పెట్టుబడే 30,000 పైన అయింది. మేము అడుగుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎకరానికి వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే కంద, పసుపు, అరటి, తమలపాకు వంటి వాణిజ్య పంటలకి దాని పంటను బట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సహాయం అందించాలి. ఆ విధంగా అందించినప్పుడే కౌలు రైతులు తమ మనుగడ సాగించగలుగుతారు. మళ్ళీ రెండోసారి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి భరోసా ఏర్పడుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా 10,000 రూపాయలు ఇచ్చి, పసుపుకి, అరటికి 14,000 ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చాము అని చెప్పుకోవటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తూతూ మంత్రంగా చేసిన ఈ సాయం ఏమాత్రం కూడా వరద సాయం సరిపోదు. అట్లాగే మేము కౌలు రైతుల ప్రతినిధులంతా కూడా రాష్ట్ర నాయకులతో సహా లంకల్లో కూడా పర్యటించాం. వరద వచ్చి ఇళ్ళు కూడా కొన్ని చోట్ల కూలిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. నేను అన్నవరపు లంక, బొమ్మవానిపాలెం పోయి వచ్చా. ఈ 10,000 రూపాయలు కూడా అందరికీ రాలా. ఇది కొంతమందికి 5,000, కొంతమందికి 7,000, కొంతమందికి 8,000, కొద్దిమందికి 10,000 ఇట్లా తరతం భేదాలతో వచ్చిందంటే మరి దీంట్లో ఏమి వివక్ష అనేది అర్థం కాని పరిస్థితి. పాల రైతుల సంఘం నాయకురాలు వేజెండ్ల తబిత మాట్లాడుతూ,
చాలా మందికి పరిహారం పడలేదని, పడిన వారికి కూడా 8,5,4,000 రావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నేలపాడు సర్పంచ్ సోమవారపు నాగమల్లేశ్వరరావు, తాడిపోయిన వెంకటేశ్వరరావు, పిరాటి అప్పారావు, నన్నపనేని సురేష్ బాబు, బొడ్డు రత్నకిషోర్, కంచెల శివపద్మారావు, అందే గోపీనాథ్, తెనాలి నిర్మల, శాంతకుమార్, బడుగు అశోక్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ కు అర్జీలు అందజేశారు. కౌలు రైతులకు డబ్బులు వేస్తామని చెప్పారు గవర్నమెంట్ ప్రభుత్వం. కౌలు రైతులకు మాకు ఇంతవరకు డబ్బులు వేయలేదండి. కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలేదు. అది కూడా ఎకరానికి 10,000 చొప్పున వేస్తానన్నారు. ఎకరానికి 6,000, 5,000, 8,000, 4,000 కూడా, 3,000 కూడా పడ్డా వాళ్ళు ఉండారండి. మా అయితే అసలు శాంతం నీట మునిగిపోయినాయి. మాకు అసలుకి 2 ఎకరాలకు అసలు కౌలు రైతులకు మాకు డబ్బులే పడలేదండి. మరి గవర్నమెంట్ మాకు జూన్ మాసంలోనే మరి వరికి మరి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి అయ్యి లేదు, ఇవి లేదు. మరి మేము కౌలు రైతులు మేము ఎట్టా బతకాలో, మరి మేము ఎక్కడ తీసుకొచ్చి మేము అప్పులు చేసుకొచ్చి మరి మేము కౌలు రైతులు ఎట్టా మా బాధ గవర్నమెంట్కి చెప్పుకున్నా కానీ ఎవరు ఆలకించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఈ నెల 5వ తేదీన నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి నన్నపనేని సుధాకర్ తెలిపారు. శుక్రవారం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవార్డు ప్రదానానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ సేవలో తార్కాణంగా నిలిచిన వ్యక్తులను సన్మానించడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, గుంటూరుకు చెందిన లంకాల సూర్యనారాయణను సన్మానించుకుని అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు నాజంపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొంటారని, తెనాలి ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నన్నపనేని సుధాకర్ విజ్ఞప్తి చేశారు. నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించటం, ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారిని, అట్లాగే దర్శకులు విశ్వనాథ్ గారిని, ఇట్లా కొంతమంది స్ఫూర్తి కలిగించే వ్యక్తుల్ని, సంఘంలో ప్రతిష్ట కలిగిన వ్యక్తుల్ని, సమాజ సేవకు తార్కాణంగా నిలబడిన వ్యక్తుల్ని పిలిపించుకుని సన్మానం చేయటం, తద్వారా తెనాలి ప్రజలకు అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆవిర్భావం, దాని యొక్క బైలాస్ అనుసరించి ఇటువంటి వ్యక్తులను సన్మానించటం, క్రీడా రంగంలోనూ లేకపోతే నన్నపనేని వెంకట్రావు గారికి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఉన్న వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల్ని పిలిపించుకుని వారి ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో కొంత స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ వస్తున్నది. కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారికి అవార్డు ప్రదానం చేసే వ్యక్తులు కూడా గొప్ప వ్యక్తులని పిలుచుకుంటున్నాం. అదే సందర్భంగా ఈ రోజున రేపు 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నన్నపనేని వెంకట్రావు కన్వెన్షన్ సెంటర్, అదే ఈ సెంటర్లోనే మరొక కార్యక్రమం. దానికి పేదల వైద్యులు, సాహిత్య రంగంలోనూ చలనచిత్ర రంగంలోనూ ప్రేమ అభిమానాలు కలిగిన వ్యక్తి, పేదల పట్ల అకుంఠితమైన దీక్షతో వైద్య రంగంగా సేవలు చేస్తున్న పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి మా వ్యవస్థాపక అధ్యక్షులైన వారికి సన్మానం చేయాలి, వారికి అవార్డు పురస్కారం ఇవ్వాలి అనే భావనతో మా కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీ లంకాల సూర్యనారాయణ గారు గుంటూరు, ఆయన అన్నమయ్య గ్రంథాలయం వెంకటేశ్వర టెంపుల్లో ఉన్న అన్నమయ్య గ్రంథాలయానికి వ్యవస్థాపకులు, మెలగటానికి వీలుగా వారిని కూడా పిలుచుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి ఇదే కన్వెన్షన్లో 6 గంటలకు ఇక్కడ ఇదే చోట్ల నన్నపనేని వెంకటరావు గారి ట్రస్ట్ ద్వారా ఉత్తములైనటువంటి వ్యక్తులకి సన్మానం చేసే ఉద్దేశంతో దక్షిణామూర్తి గారు, సూర్యనారాయణ గారు వారిని సన్మానించేదానికి కూడా కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు, మరి మాజీ మంత్రివర్యులు, అట్లాగే నన్నపనేని రాజకుమారి గారు వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇది అందరూ పాల్గొని
జయప్రదం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సినీ నటులను విమర్శించడమే రాజకీయమైతే ఆయా పార్టీల మేనిఫెస్టోలో చూపిస్తూ ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజా సూచించారు. సినిమా వాళ్లంటే ఎంతో చులకన భావం ఉండటం వల్లనే వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మాఏపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుభాషా హీరోయిన్ విడాకులపై తెలంగాణ పొలిటీషియన్ చేసిన వ్యాఖ్యలు చూశాక మంచి భాషలో మాట్లాడడానికి నోరుని ఎంతో అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందన్నారు. మీకు రాజకీయ విభేదాలుంటే ఆయా విధి విధానాలపై విమర్శలు చేయాలి గాని సినిమా నటులపై సెటర్లు వేయడానికి కాదని తెలిపారు. సినీ నటులు మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇల్లు కాల్చిన తర్వాత తప్పిపోయింది వెనక్కి తీసుకున్నామంటే ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది నిరుద్యోగాన్ని పారదోలడానికి, ప్రజా శ్రేయస్సు కోసం వీలైతే పేదోడికి విద్య వైద్యం ఉచితంగా అందించడానికి, రహదారులు సక్రమంగా ఉంచడానికి, కానీ సినిమా నటుల వ్యక్తిగత జీవితాలపై బురద చల్లడానికి కాదని దిలీప్ రాజా హితవు పలికారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుపై విపరీత వ్యాఖ్యలు చేయడం అంటే న్యాయస్థానాలను అగౌరవపరిచినట్లేనని ఆయన తెలిపారు. గతంలో తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిందని దర్శకుడు కనపర్తి రత్నాకర్ గుర్తు చేశారు. సహజంగా సినిమా వాళ్ళెవరూ రాజకీయ నాయకులను విమర్శించరని, అలాంటి నేపథ్యంలో సినిమా వాళ్లపై వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగేలా రాజకీయ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సముచితమని నటుడు మిలిటరీ ప్రసాద్ వేమూరి విజయభాస్కర్ పేర్కొన్నారు. సమావేశపు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ, సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా వాళ్ళని వీలైతే మీ కుటుంబ సభ్యులుగా చూడండి, వీలు కాకపోతే నటీనటులుగా చూడండి, వినోదం అందించే వాళ్ళుగా చూడండి, మీకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళుగా చూడండి. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద దయచేసి బురద జల్లబాకండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా రాజకీయ నేతల్లో కొందరు విమర్శలు చేయొద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆవిడ ఆ నటీమణి పేరు చెప్పొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. ఆ అమ్మాయి బహుభాషా నటి. ఆ అమ్మాయి తీసుకున్న విడాకుల మీద పలానా వాళ్ళు కారణమని ఒక రాజకీయ నాయకురాలు వ్యాఖ్యలు చేసిన విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిందే. అయితే ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అది. వాళ్ళిద్దరికీ పరస్పర అవగాహనతో, పరస్పర ఆలోచనతో ఇద్దరూ కలిసి మేము విడిపోతాము అని చెప్పని వాళ్ళు తీసుకుంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అంటే యు ఆర్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఈవెన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆల్సో. ఈజ్ ఇట్ రైట్ ఫర్ ద పొలిటికల్ సినారియో? రాజకీయ నాయకులుగా మిమ్మల్ని ఎన్నుకుంది నిరుద్యోగం తగ్గిస్తారనో, రోడ్లు వేయిస్తారనో, పేదోడికి వైద్యం విద్య ఉచితంగా అందిస్తారనో, ప్రజాశ్రేయస్సు కోసం మీరు పాటుపడతారనో ఓట్లేసి గెలిపిస్తే మీరు సెటైర్లు వేయటానికి సినిమా వాళ్ళు కావాలా? మీరు విమర్శించుకోవడానికి సినిమా వాళ్ళు కావాలా? మా సినిమా వాళ్ళు ఎప్పుడు మీ జీవితాల గురించి విమర్శించలేదే. మా సినిమా వాళ్ళు ఎప్పుడు మీ వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేయలేదే. ఎందుకు? వై యు ఆర్ టార్గెటింగ్ ది సినిమా పీపుల్ అని మేము అడుగుతూ ఉన్నాం. నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. మరొక్కసారి కానీ ఎవరైనా సరే సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే మాత్రం సినిమా వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నా. మేము ఎవరి జోలికి రాం. మాకు పద్ధతి కాదు. మాకు తెల్లాలేస్తే మా పని ఏందో, మా షూటింగ్లు ఏంటో, మా విషయాలు ఏదో మేము చూసుకుంటుంటాం. కానీ ఇంకొకటి మీద కన్ను పెట్టి మాట్లాడేంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఈ చేసిన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని నిన్న ఎవరైతే విమర్శించారో ఆ రాజకీయ నాయకురాలు అంటం జరిగింది. ఇల్లు కాల్చి ముప్పు పెట్టి పొరపాటును కాల్చానంటే అట్లా పోయినిల్లు తిరిగి వచ్చుద్దా? పైగా ఒక స్టార్డమ్ అన్న హీరో, 3 జనరేషన్స్ నుంచి ఉన్న హీరో, ఆయన కొడుకు కాపురాన్ని తీసుకోడు కదా. మరి ఏంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? సాటి ఆడకూతురు మీద మాట్లాడిన విధానం చూసి ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా బాధపడ్డారు. అంత పాలిష్గా మాట్లాడితే ఒక రకం, అంత దిగజారిపోయి మరీ రోడ్డు మీద మాట్లాడుకునే మాటలు మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. కొండా సురేఖ్ గారు నిన్న సారీ ఎవరికి చెప్పారంటే, ఎవరైతే బాధితురాలను చెప్పారో ఆ పేరు చెప్పి సారీ అన్నారు. మిగతా వాళ్ళకి ఎవరికి సారీ చెప్పనన్నారు. ఆ కుటుంబం ఇవాళ
ఎంతో గౌరవమైనటువంటి 3 తరాలుగా వస్తున్న కుటుంబం. ఆ కుటుంబం నిన్న ఆయన సొంత కన్వెన్షన్లు పడగొట్టినా కూడా పెద్ద మనసుతో 50 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి నిధికి పంపించారు. కాబట్టి దయచేసి ఏదైనా చేత అయితే ఒక సంసారాన్ని కుదయ్యాలి, కానీ వాళ్ళు ఆల్రెడీ విడిపోయారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మరి ఈవిడికి ఎందుకు ఈ బాధ? దయచేసి ఆడవాళ్ళ విషయంలో కొంచెం కుటుంబాల్లో ఏ కుటుంబం సమస్యలు లేకుండా ఉందనుకుంటున్నారు? ఏదో చిన్నదో పెద్దదో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, అది వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.